హలో స్టూడెంట్స్, రెఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ పై ఈ మాడ్యూల్కు స్వాగతం. ఈ సెషన్లో మనం వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్స్, ఇన్వర్టర్ ఏసీస్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం గురించి తెలుసుకుందాం. లక్ష్యాలు. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనింగ్ యొక్క కొన్ని కామన్ కాంపోనెంట్స్ను ఓవర్వ్యూ చేయడం, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనింగ్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనింగ్ యొక్క అవుట్డోర్ యూనిట్ను అర్థం చేసుకోవడం, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనింగ్ యొక్క ఇండోర్ యూనిట్ను అర్థం చేసుకోవడం. ఇప్పుడు మనం వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్స్, ఇన్వర్టర్ ఏసీస్ యొక్క కంట్రోల్ యూనిట్ను చెక్ చేయడానికి కావలసిన టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్ను చూద్దాం. టూల్స్, ఎక్విప్మెంట్ మరియు కన్జ్యూమబుల్స్: ట్రైనీస్ కిట్, క్లాంప్ మీటర్, కటింగ్ ప్లైయర్, స్క్రూ డ్రైవర్, టెస్ట్ ల్యాంప్, వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్, నైఫ్, ఇన్వర్టర్ ఏసీ 1.5 టన్స్. వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్స్, ఇన్వర్టర్ ఏసీస్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడానికి ప్రిపరేషన్స్ చూద్దాం. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ యొక్క కొన్ని కామన్ కాంపోనెంట్స్ ఓవర్వ్యూ. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ యొక్క సర్క్యూట్లో యూనిట్ యొక్క పనితీరును సమర్థవంతంగా నిర్వహించడానికి అనేక కాంపోనెంట్స్ మరియు ఎలిమెంట్స్ కలిసి పనిచేస్తాయి. మీరు కనుగొనగల ఇన్వర్టర్ ఎయిర్ కండిషన్ యొక్క కొన్ని కామన్ కాంపోనెంట్స్ యొక్క ఓవర్వ్యూ ఇక్కడ ఉంది. కంట్రోల్ బోర్డ్ అనేది ఎయిర్ కండిషనర్ యొక్క బ్రెయిన్. ఇది అనేక విధులను నిర్వహిస్తుంది. సెన్సార్స్ మరియు ఇతర కాంపోనెంట్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఇన్వర్టర్ బోర్డ్ సరైన కంఫర్ట్ మరియు ఎనర్జీ ఎఫిషియన్సీ కోసం కంప్రెసర్ స్పీడ్ మరియు ఇతర సెట్టింగ్స్ను అడ్జస్ట్ చేస్తుంది. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్స్ వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్స్ను ఉపయోగిస్తాయి. కంట్రోల్ సర్క్యూట్, కూలింగ్ లేదా హీటింగ్ నీడ్స్ ఆధారంగా కంప్రెసర్ స్పీడ్ నిర్వహిస్తుంది. కెపాసిటర్స్ మరియు ఇండక్టర్స్ ఎలక్ట్రికల్ కరెంటు ఫ్లోను మేనేజ్ చేసి రెగ్యులేట్ చేయడానికి సహాయపడే భాగాలు. ముఖ్యంగా కంప్రెసర్ మరియు ఇతర వైటల్ సర్క్యూట్స్లో. సిస్టంలోని వోల్టేజ్ లెవెల్స్ను పెంచడానికి లేదా తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్స్ను ఉపయోగిస్తారు. ఇవి కంట్రోల్ బోర్డు పనితీరును సులభతరం చేస్తాయి మరియు వివిధ భాగాలకు తగిన పవర్ను అందిస్తాయి. రిలేస్ మరియు కాంట్రాక్టర్స్ అనేవి కంప్రెసర్, ఫ్యాన్ మోటార్స్ మరియు మరిన్ని వివిధ భాగాలకు ఎలక్ట్రిసిటీ ఫ్లోను కంట్రోల్ చేసే ఎలక్ట్రోమెకానికల్ స్విచ్లు. పవర్ సప్లై యూనిట్. ఇది తరచుగా సిస్టమ్ యొక్క వివిధ కాంపోనెంట్స్కు వేరువేరు వోల్టేజ్ అవుట్పుట్స్తో కంట్రోల్ బోర్డ్ మరియు ఇతర కాంపోనెంట్స్కు పవర్ సప్లై చేస్తుంది. సర్క్యూటరీలో ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ను నివారించి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేదా సర్జెస్ నుండి రక్షించడానికి ఫిల్టర్స్ ఉంటాయి. కంట్రోల్ సర్క్యూట్ డిస్ప్లే ప్యానెల్ మరియు యూజర్ ఇంటర్ఫేస్ను నిర్వహిస్తుంది. ఇది యూజర్స్ను టెంపరేచర్, మోడ్స్ మరియు ఇతర సెట్టింగ్స్ను సెట్ చేయడానికి అనుమతిస్తుంది.
వివిధ వైర్స్ మరియు కనెక్టార్స్ ఈ భాగాలను ఒకదానితో ఒకటి లింక్ చేస్తాయి. సిస్టమ్ అంతటా సిగ్నల్స్ మరియు పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఇప్పుడు వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్స్ ఇన్వర్టర్ ఏసీస్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేసే ప్రక్రియను చూద్దాం. టాస్క్ 1 ఇన్వర్టర్ ఏసీ అవుట్డోర్ యూనిట్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ అవుట్డోర్ యూనిట్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం అంటే సరైన పనితీరును నిర్ధారించేట్లు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మరియు కనెక్షన్స్ను ఇన్స్పెక్ట్ చేయడం. యూనిట్ యొక్క పనితీరును అఫెక్ట్ చేసే డ్యామేజ్, లూజ్ కనెక్షన్స్ లేదా మాల్ ఫంక్షనింగ్ వంటి సంకేతాలకై వైరింగ్, కంట్రోల్ బోర్డ్స్, సెన్సార్స్, కెపాసిటర్స్, రిలేస్ మరియు కంప్రెసర్లను అసెస్ చేయడం కూడా ఈ ప్రక్రియలో ఉంది. కాంపోనెంట్స్ వద్ద వోల్టేజ్ లెవెల్స్ మరియు కంటిన్యూటీ టెస్ట్ చేయడం కూడా కంట్రోల్ సర్క్యూట్లోని ఏవైనా సమస్యలను కనిపెట్టడంలో భాగమే. టాస్క్ 2 ఇన్వర్టర్ ఏసీ ఇండోర్ యూనిట్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం. ఇన్వర్టర్ ఎయిర్ కండిషనింగ్ ఇండోర్ యూనిట్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను తనిఖీ చేయడం అంటే సరైన పనితీరు నిర్ధారించేందుకు ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ అండ్ కనెక్షన్స్ను ఇన్స్పెక్ట్ చేయడం. యూనిట్ యొక్క పనితీరును అఫెక్ట్ చేసే డ్యామేజ్, లూజ్ కనెక్షన్స్ లేదా ఆపరేషనల్ ఇష్యూస్ వంటి సూచనలను ఐడెంటిఫై చేసేందుకు వైరింగ్, కంట్రోల్ బోర్డ్స్, సెన్సార్స్, ఇండోర్ ఫ్యాన్, మోటార్, థెర్మిస్టర్స్ మరియు ఇతర భాగాలను తనిఖీ చేయడం ఈ ప్రక్రియలో ఉంటుంది. ఇండోర్ యూనిట్ యొక్క కంట్రోల్ యూనిట్లోని సమస్యలను కనిపెట్టి మరియు పరిష్కరించేందుకు ఈ కాంపోనెంట్స్ మధ్య లెవెల్స్, కంటిన్యూటీ మరియు సిగ్నల్స్ను పరిష్కరించడం ఎంతైనా అవసరం. రీక్యాప్. ఈ టాపిక్లో మనం తెలుసుకున్నది ఇన్వర్టర్ ఎయిర్ కండిషన్ యొక్క కొన్ని కామన్ కాంపోనెంట్స్ను ఓవర్వ్యూ చేయడం, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను చెక్ చేయడం, ఇన్వర్టర్ ఎయిర్ కండిషనర్ యొక్క అవుట్డోర్ యూనిట్ మరియు ఇండోర్ యూనిట్లను అర్థం చేసుకోవడం, వేరియబుల్ స్పీడ్ ఎయిర్ కండిషనర్స్ ఇన్వర్టర్ ఏసీస్ యొక్క కంట్రోల్ సర్క్యూట్ను తనిఖీ చేసే ప్రక్రియను మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. మరో సెషన్లో కలుద్దాం. బాయ్.